దేవుడు గతించిన కాలమంతా దేవుడు తన సజీవమైన రెక్కల చోటన మనల్ని అందరినీ క్షేమంగా ఉంచి మరి ఒక ఆదివారాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన తండ్రి అయినటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూడి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని గూర్చినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. అయితే ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వారు, క్రైస్తవులుగా జీవించేవారు, క్రైస్తవులు అని పేరుకే ఉన్నవారు చాలామందిని మనం చూడగలం. అయితే క్రైస్తవులు అంటే ఎవరు అన్న విషయాన్ని గురించి, క్రీస్తుని నమ్మితే శ్రమల ఆశీర్వాదాల అనేటువంటి విషయాలను కొన్నింటిని కొద్ది నిమిషాల పాటు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అసలు మొట్టమొదటిగా క్రైస్తవులు అంటే ఎవరు అనే విషయాలను ఆలోచన చేస్తే, క్రైస్తవులు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో క్రైస్తవులు అంటే ఎవరు, క్రైస్తవులు అనే మాట ఎక్కడ కనపడుతుంది అనే విషయాలని బైబిల్ గ్రంథం నుంచి పరిశీలన చేసినట్లయితే, మొట్టమొదటిగా అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనంలో అంతియొకయలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అనేటువంటి మాట మనకి అక్కడ కనపడుతుంది. అదేవిధంగా ఈ క్రైస్తవులు అనేటువంటి మాట లేదా క్రైస్తవుడు అనేటువంటి మాట రెండవదిగా అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 28వ వచనంలో మనకు కనపడుతుంది. నన్నెంత సులువుగా నీవు నన్ను క్రైస్తవుణ్ణి చేయాలనుకుంటున్నావా అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి పౌలు గారితో మాట్లాడుతున్నారు. అదే మరొక మాట క్రైస్తవుడు అనేటువంటి మాట అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, మీలో క్రైస్తవుడైనందుకు ఎవడైనా బాధ అనుభవించినట్లయితే అతడు ఆ పేరును బట్టి దేవునిని మహింపరచాలనే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో 3 చోట్ల క్రైస్తవుడు అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. అయితే క్రైస్తవుడు అంటే ఎవరు అంటే క్రీస్తుని అనుసరించేవారు. క్రైస్తవులు అంటే ఎవరు అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అనే మాట కనపడుతుంది. క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తు వలె జీవించడానికి సిద్ధపడిన వారు. ఈ విషయాలన్నీ కూడా పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలని నేను మీ నిమిత్తం ప్రసవ వేదన పడుతున్నానని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. అయితే క్రీస్తుని ధరించిన వారే క్రైస్తవులు అనే విషయాల్ని బైబిల్ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తునందున్న వారు మాత్రమే క్రైస్తవులు అనే విషయాన్ని క్రొత్త నిబంధన చాలా తేటగా తెలియజేస్తుంది. అదేవిధంగా రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేటువంటి మాట కనపడుతుంది. అంటే క్రీస్తునందున్న వారికి అంటే క్రైస్తవులకు ఏ శిక్షా విధి లేదు అనేటువంటి విషయాన్ని రోమిలకు రాసిన పత్రికలు 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించిన వారు. క్రీస్తుని ధరించడం అంటే ఏంటి అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినవారు మాత్రమే క్రైస్తవులు. అయితే ఈ క్రైస్తవులు ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వారు
మరి బాప్తిసం పొందిన క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందిన వారు అందరూ కూడా క్రైస్తవులుగా లెక్కించబడుతున్నారు. ఈ లోకంలో లెక్కించబడుతున్న వారికి అందరికీ శ్రమలే వస్తాయా, లేకపోతే దీవెనలు లేదా ఆశీర్వాదాలు వస్తాయా అనేటువంటి విషయాల గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. అయితే చాలామంది ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే భౌతిక సంబంధమైనటువంటి కొందరు చెప్పేటువంటి బోధలు, మనం ఎవరు విమర్శించడానికి అవకాశం లేదు, కానీ కొందరు చెప్పేటువంటి బోధలు ఏంటంటే, అమ్మా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే దేవుడికి ఇటువంటి సహాయాలు చేస్తారని భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల నిమిత్తం మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, క్రొత్త నిబంధనను ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 మీలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లయితే అతడు ఆ పేరును బట్టే దేవునిని మహిమపరచాలి. ఎవరి గురించిన మాట్లాడేవి? క్రైస్తవుల గురించి. మీలో ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే, అంటే క్రైస్తవుడికి బాధలు ఉండవా అనేటువంటి ఆలోచన చాలామంది దేవుని నమ్మరు కదండి, మీకు ఈ కష్టాలు ఏంటి, బాధలు ఏంటి, శ్రమలు ఏంటి అని అడిగేటువంటి విధానం కూడా ఈ లోకంలో మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ అపోస్తలుడు పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మను మనకి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మీలో క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే, అంటే క్రైస్తవుడు కూడా ఏం కలుగుతుంది అంటే ఈ లోకంలో బాధ కలుగుతుంది. బాధ అనుభవించినట్లయితే అతడు ఆ పేరును బట్టి, అంటే క్రైస్తవుడుగానే తండ్రి అనే దేవునిని మహింపరచాలి. బాధలు ఎవరికి అంటే క్రైస్తవులకి. క్రైస్తవుడి లోకంలో బాధలు అనుభవించాలి. బాప్తిసం పొందిన వెంటనే నేను ఆశీర్వదించబడిపోతాను, దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు అని ఎవరు బాప్తిసం పొంది దేవుని సన్నిధికి రావడానికి అవకాశం బైబిల్ గ్రంథం ఇవ్వటం లేదు. నువ్వు బాప్తిసం పొందుతున్నావు అంటే, బాప్తిసం ఎందుకంటే క్రీస్తుని ఎందుకు అంగీకరించాలి నువ్వంటే, ఈ లోకయాత్రను ముగించిన తరువాత నువ్వు దేవునితో, పరలోకంలో దేవునితో నువ్వు జీవించడం కోసం ఈ లోకంలో నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. అంటే క్రైస్తవుడిగా నీవు జీవించాలి. క్రైస్తవునికి శ్రమల ఆశీర్వాదాలను ఆలోచన చేసినట్లయితే ఈ వచనాన్ని బట్టి క్రైస్తవులకి బాధలు అనేవి ఈ లోకంలో ఉంటాయనే విషయాన్ని పేతురు పత్రిక ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్త 5:11-12 చూసినట్లయితే యేసు ప్రభువే మాట్లాడుతున్నారు. ఇక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమగును. ఎవరి నిమిత్తం అంటండి? నా నిమిత్తం. అంటే మనం బాప్తిసం పొందాం. ఎవరి ద్వారా బాప్తిసం పొందామంట? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. క్రైస్తవులమైనటువంటి మనం బాప్తిసం పొంది క్రీస్తుని అంగీకరించామంటే యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం లేదా దేవుని నిమిత్తం మనల్ని జనాలు ఏం చేస్తారంటే, జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తారు. మనం క్రైస్తవులం కనుక ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మనల్నే పరిశీలన చేస్తూ ఉంటారు. ఏంటి ఆ పరిశీలనను ఆలోచన చేసినట్లయితే, నువ్వు క్రైస్తవుడు కదా, అబద్ధం ఆడకూడదు, క్రైస్తవుడు కదా దొంగతనం చేయకూడదు, క్రైస్తవుడు కదా వ్యభిచారం చేయకూడదు, ఇంక ఈ విధంగా క్రైస్తవులు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ, అంటే చేయమని బైబిల్ గ్రంథం ఎక్కడా చెప్పట్లేదు, చిన్న చిన్న పొరపాట్లు నోటి మాటలో తేడా వచ్చినప్పటికీ బయట వారు ఏం చేస్తారంటే మనల్ని ఏం చేస్తారు, మనల్ని బట్టి దేవుణ్ణి, క్రీస్తు ప్రభువారిని అవమానిస్తూ ఉంటారు. నా నిమిత్తము మనమంతా బాగానే జీవిస్తున్నాం, ఏ పొరపాట్లు చేయట్లేదు, వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, వాక్యానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అయితే కొందరు అంటూ ఉంటారు, ఏంటమ్మా దేవుణ్ణి నమ్ముకున్నారు కదా మీరు, ఏంటి శ్రమలు, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు కదా, దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు ఉండవు కదా, యేసుప్రభు వారు కష్టాలు తొలగించేస్తారు, దేవుడు కష్టాలు తొలగించేస్తారు కదా, ఈ విధంగా చెప్తారు కదా, ఏంటి కష్టాలని మనకు వచ్చినటువంటి ఇబ్బందులు సమస్యలను బట్టి వాక్యం ఎరగని వారు
కష్టాలు మీకు రావడం ఏంటనేసి కొందరు మనల్ని హేళన చేస్తూ ఉంటారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, మనం ఏ తప్పు చేయనప్పటికీ కూడా లేని అపనిందలు నేరాలు కూడా మన మీదకి వస్తూ ఉంటాయి. వాటిని మనం సహించే వారంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువారే ఈ లోకంలో మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తం ఎన్నో రకాల శ్రమలు అనుభవించారు. ఆయన శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంటంటే మనము శ్రమ పడకూడదని, మనం ఈ లోకంలో పాపానికి శిక్ష అనుభవించకూడదని యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ఈ లోకంలో ఆయన శ్రమలు అనుభవించారు. ఆయనే శ్రమలు అనుభవించారు కదా మన నిమిత్తం. మన పక్కవారు కానీ మన చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ క్రీస్తు నిమిత్తం మనల్ని హింసించినా అవమానించినా రకరకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మనం ఏ విధంగానూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి నా నిమిత్తం ఎటువంటి మాటలట చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు ప్రభువారి నిమిత్తం మనల్ని ఎవరైనా అవమానిస్తున్నారనుకోండి, మనం బాధపడాల్సిన అవసరం లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే బాధ లేదా ఆనందం మనం ఆలోచన చేస్తే ఈ వాక్యాన్ని బట్టి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. యేసు ప్రభువారిని నమ్మితే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని సంతోషంగా తీసుకోవాలటండి. బాధల్ని సంతోషంగా స్వీకరించాలని ప్రభువారు జ్ఞాపం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మరొక మాట చూద్దాం. చూడండి, క్రైస్తులుగా జీవించేటువంటి మనల నిమిత్తం చక్కటి మాటను అక్కడ మరొక మాట జ్ఞాపం చేస్తారు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడతాడు కదా, సద్భక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు హింస పొందుదురు. సద్భక్తితో దేవుడు చెప్పిన భక్తి కలిగి నువ్వు ఈ లోకంలో బ్రతికితే ఏం కలుగుతాయి అంటే వారికి హింసలు. వాక్యానుసారంగా బ్రతుకుతూ సమయానికి ఆరాధనకి వెళ్ళి మన దేవునికి ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తూ చక్కటి కీర్తనలు పాడుతూ మంచి క్రియలు చేస్తూ దేవుడు ఏ విధంగా అయితే ప్రభువారి ద్వారా మనకు బోధించారో ఆ విధమైన జీవితాన్ని ఈ లోకంలో మనం గడుపుతున్నట్లయితే హింస కలుగుతుందట. ఎవరికి హింస అంటే క్రైస్తవులకు. హింసలు ఎవరు పొందుతారంటే నిజమైనటువంటి క్రైస్తవులు. అదేంటండి నిజమైన క్రైస్తవులు అంటున్నారని మీరు అడగవచ్చు. అవును, బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. నిజమైన భక్తి, సద్భక్తితో బ్రతకాలనుకుంటే, బైబిల్ వాక్యానుసారమైన భక్తితో మీరు బ్రతకాలి అంటే మీరు ఈ లోకంలో కొన్ని హింసలు అనుభవిస్తారు. అంటే మొట్టమొదటి శతాబ్దంలో పొందినటువంటి అన్ని హింసలు ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా హింసలు మన కుటుంబం ద్వారానే రావచ్చు, మన ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, లేదా ఇంకా ఎవరి ద్వారా అయినా కూడా మనకి హింసలు రావచ్చు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా సద్భక్తితో బ్రతుకుతున్నామో జనాలు అనేకులు మనకి వ్యతిరేకులుగా తయారైపోతుంటారు. మనం సద్భక్తితో బ్రతికేటప్పుడు దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. మనం సద్భక్తితో బ్రతుకుతున్నామంటే మనకు వ్యతిరేకంగా సాతాను కూడా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. భక్తి కలిగిన వారినే సాతాను ఇబ్బందులు పెడతా ఉంటాడు. యేసు ప్రభువారే 40 రోజులు బాప్తిసం పొందిన తర్వాత ఆయన బాప్తిసం పొందిన తర్వాత 40 రోజుల ఉపవాసంతో ఉన్న సమయంలో, దేవునికి ఇష్టడుగా ఆయన ఉన్న సమయంలో సాతాను కూడా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాడు. 3 రకాలుగా ఇబ్బంది పెట్టాడు సాతానుడు యేసు ప్రభువారిని. ఆ శోధనలకి దేనికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు లొంగిపోలేదు అక్కడ. అదేవిధంగా ఈ లోకంలో మనం భక్తితో బ్రతకాలి, మంచి భక్తి కలిగి ఈ లోకంలో జీవించాలంటే ఎవరో ఒకరి ద్వారా మనకి హింసలు కలుగుతూనే ఉంటాయి. హింస వస్తుంది కదా, ఇబ్బందులు కలుగుతున్నాయి కదా అనేసి దేవుని వదిలిపెట్టి బయటకు వచ్చామనుకోండి, మనకి మిగిలిన వారికి తేడా అనేది ఉండదన్నమాట. కాబట్టి సద్భక్తితో మంచి భక్తి కలిగి ఆయన చెప్పిన భక్తి ప్రకారం, ఆయన చెప్పిన భక్తి మార్గంలో మనం కొనసాగుతూ ఈ లోకంలో జీవిస్తే కొన్ని హింసలు మనకి రాక తప్పదు.
కాబట్టి క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించిన మనము ఆశీర్వాదాలు మాత్రమే కాదు, మొట్టమొదట క్రీస్తుని అంగీకరించిన వారు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. శ్రమలు లేనిదే క్రైస్తవ్యం లేదు. ఈ క్రైస్తవ్యం ఎప్పుడో ఇంతవరకు మనకు వచ్చింది అంటే, మొదటి శతాబ్దం క్రైస్తవం మనకు వచ్చిందంటే, ఈ క్రైస్తవ్యాన్ని మనం పొందుకున్నామంటే ఈ క్రైస్తవ్యం వెనక ఎంతోమంది భక్తుల మరణాలు ఉన్నాయి. వారి మరణం ద్వారానే ఎంతోమంది మరణించారు. దేవుని నమ్మిన వారు అనేకులు చంపబడ్డారు, హింసించబడ్డారు. అయినప్పటికీ వారు దేనికి భయపడలేదు కనుకనే బైబిల్ గ్రంథం మన వరకు వచ్చింది, క్రైస్తవ్యం మన వరకు వచ్చిందనమాట. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనం శ్రమలు వచ్చాయని దేవునికి దూరంగా ఉండకూడదు. మరి శ్రమలు వస్తే ఏం చేయాలి? దేవుని నమ్ముకున్నాం కదా, శ్రమలు, హింసలు, ఇబ్బందులు వస్తున్నాయి కదా, మరి ఏం చేయాలని ఆలోచన చేసినట్లయితే దానికి కూడా చక్కటి సమాధానం బైబిల్ గ్రంథమే మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకంటే ముందుగా శ్రమలు వస్తే మనకి పరిష్కారం ఏంటని ఆలోచన చేసే ముందుగా మరొక మాటని లూకా సువార్తలో నుంచి మరొక మాటను చూసి ముందుకు వెళ్దాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ చూడండి, తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకునును. చాలు, సరిపోతుంది. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువు వారి లోకంలో ఉండగా తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఆయన అందరితో, శిష్యులు వారితో పాటు ఉన్న అక్కడ జనాంగంతో కూడా మాట్లాడుతున్నారు ప్రభువారు. ఏమని చెప్తున్నారంట? మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, నాకు శిష్యులుగా మీరు ఉండాలంటే ఏం చేయాలో అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నారు. ప్రతి దినము కూడా తను సిలువనెత్తుకొని తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకొనడం అంటే చాలామంది ఈ మాటను ఎలా తీసుకున్నారంటే రకరకాల అర్థాలతో తీసుకుంటున్నారు. తన సిలువనెత్తుకుని ప్రతివాడు కూడా, నన్ను వెంబడించాలనుకున్న ప్రతివాడు తన సిలువనెత్తుకుని నన్ను తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించేవారుగా ఉండాలి. సిలువను ఎత్తుకొనడం అంటే ఆలోచన చేసినట్లయితే సిలువ అనే మాట శ్రమలకు సాదృశ్యం. యేసు ప్రభువు వారు సిలువను ఎత్తుకున్నారు అంటే మనం సిలువ ఎత్తుకుంటే మోయటం కాదు. సిలువను ఎత్తుకొనడం అంటే శ్రమలను సహించటం. ప్రతిదినము తన సిలువనెత్తికిన మనం క్రీస్తు ప్రభువు వారిని వెంబడించాలట. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా సిలువకు సాదృశ్యం శ్రమలు అనే విషయాన్ని అర్థం చేసుకుని మన నిమిత్తం యేసు ప్రభువు వారు సిలువను సాదృశ్యంగా తీసుకున్నారు, ఆయన సిలువ మీద మరణించారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ సిలువ అంటే శ్రమలను అనుభవిస్తూ ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించేటువంటి వారంగా ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేస్తున్నారు. తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము ఎన్ని శ్రమలు వచ్చినా కానీ శ్రమలు తట్టుకునేటువంటి మనసు కలిగిన వారంగా, ప్రభువారిని వెంబడించే వారంగా మనం జీవించాలి అనేది ప్రభువారే చక్కగా ఈ విషయాన్ని మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను ఇంతవరకు చెప్పినటువంటి కొన్ని వచనాలను బట్టి, వాక్య భాగాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయా లేదా అనేటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే శ్రమలు వస్తాయా లేదా అని మిమ్మల్ని ఆలోచన చేసినట్లయితే వాక్యం ఎరిగిన వారైతే తప్పనిసరిగా శ్రమలు అనుభవిస్తారని చెప్తారు. ఇంకా వాక్యం అర్థం కాకుండా అమ్మా మీరు బాప్తిసం పొందితే దేవుడు మీకు చక్కటి ఆశీర్వాదాలు ఇస్తాడు. బాప్తిసం పొందితే ఆశీర్వాదాలు కాదు. బాప్తిసం ఎందుకు అంటే పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో బాప్తిసం పొంది ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత దేవుని చిత్తానుసారంగా శ్రమలు అనుభవించాలి. శ్రమల అనంతరం ఆశీర్వాదాలను కూడా దేవుడే మనకి
అనుగ్రహిస్తాడు. అయితే శ్రమలు వస్తే వాటికి పరిష్కారం ఏంటి? ఇంకొక కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో శ్రమలు అనుభవించే వారిని గురించి కూడా చక్కటి మాట జ్ఞాపం చేస్తాను. సాధారణంగా మనుష్యులకు కలుగు మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపబడనియ్యాడు. సాధారణంగా శ్రమలు వస్తున్నాయి కదా అంటే మరణించే శ్రమలు కాదు ఇవి. శ్రమలు వస్తున్నాయి అంటే నాకు శ్రమలు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి కదా, నేను మరణిస్తానేమో అని భయపడాల్సిన భయం క్రైస్తవునికి లేదు, ఉండకూడదు. ఎందుకంటే భౌతికంగా ఎన్నెన్నో శ్రమలు పొంది దేవునిలో ఎదిగిన వారు అనేకులు ఉన్నారు ఈ రోజున. భౌతికంగా నువ్వు శ్రమలు పొందినప్పుడు, నీ శరీరపరమైనటువంటి శ్రమలు ఎన్ని పొందినప్పటికీ కూడా ధైర్యంగానే జీవించాలనే విషయాన్ని ఇక్కడ ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా కలిగే శ్రమలే, సాధారణంగా మనుషులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో, ఎటువంటి శ్రమలు కలుగుతాయో అవే తప్ప భయంకరమైన ప్రాణాలు తీసేటువంటి శ్రమలు అయితే మనకి రావనే విషయాన్ని ఈ వచనం ద్వారా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, జ్ఞాపం చేస్తున్నారు దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగనివాడు కాదు. దేవుడు ఎటువంటి వాడటండి? దేవుడు నమ్మదగినవాడు. మనమే మనుషులైతే నమ్మదగినవారుగా ఉండొచ్చేమో కానీ దేవుడైతే మాత్రం నమ్మదగినవాడు. ఆలోచన చేయండి. సాధారణంగా వచ్చే శ్రమలే తప్ప మరణం వరకు వెళ్ళేటువంటి శ్రమలు రావు. ఆ శ్రమల నుంచి కూడా తప్పించే మార్గం కూడా ఎవరు చూపిస్తారంటే తండ్రిని దేవుడే మనకి చూపిస్తారట. ఎందుకంటే వాక్యాన్ని నమ్మాలి. వాక్యం అంటే ఎవరంటే వాక్యము, నీ వాక్యమే నన్ను బ్రతికించడం 119వ కీర్తన 105వ వచనంలో చెప్తుంటే, యోహాను సువార్త 1:1 వచనంలో ఆది యందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని వద్ద ఉన్న, ఆ వాక్యమే దేవుడై ఉండినని చెప్తుంటే, యోహాను సువార్త 1:14 వచనంలోకి వస్తులకి ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్సంపూర్ణుడిగా మన మధ్య నివసించున్నటువంటి మాట మనకు కనపడుతుంది. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నువ్వు శ్రమలు వచ్చినా తట్టుకున్నట్లయితే నీ శ్రమల నుంచి తప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని దేవుడే మనకు తెలియజేస్తుండగా, శ్రమలు వచ్చాయని క్రైస్తవుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రమలు ఎవరికి అంటే దేవుని పిల్లలకే, శ్రమలు ఎవరికంటే దేవుడు నమ్మిన వారికే, శ్రమలు ఎవరికంటే సద్భక్తితో బ్రతకాలనుకునే వారికే. చాలామంది బాప్తిసం పొందాను కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలి, బాప్తిసం పొందావు కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలి కాదు. నువ్వు క్రీస్తుని అంగీకరించావు అంటే నీ సొంత రక్షకుడు నీ హృదయంలో అంగీకరించావు తప్పనిసరిగా వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు నీకు శ్రమలు వచ్చినా కానీ శ్రమల నుంచి తప్పించడానికి దేవుడే నీకు మార్గాన్ని చూపిస్తారు. అయితే శ్రమలు వస్తే మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా యాకోబు రాసిన పత్రిక లోక వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. 5వ అధ్యాయం 13వ వచనంలో శ్రమ వస్తే ఏం చేయాలి? మనకి శ్రమలు వస్తుంటే, ఇబ్బందులు వస్తుంటే, శోధనలు వస్తుంటే మరి దేవుని సన్నిధికి వెళ్ళడం మానేయాలా, బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టాలా, పాటలు పాడడం మానేయాలా అనేటువంటి రకరకాల ఆలోచనలో చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ ఆలోచన చేసినట్లయితే శ్రమ కలిగితే ఏం చేయాలో చెప్తున్నాడు. మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన ఎడల అతడు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. శ్రమ కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వస్తుంటే వారందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలంట? తండ్రి అయినటువంటి దేవునికే జ్ఞాపకం చేయాలి, ఆయనకి మాత్రమే తెలియజేయాలి. ఎందుకంటే దేవునికి మనకి మధ్యవర్తిగా ఈ ప్రార్థన మన సమస్యలన్నింటినీ కూడా దేవుని సన్నిధికి తీసుకువెళుతుంది. ప్రార్థన దేవునితో సహవాసాన్ని పెంచుతుంది. నీకు శ్రమ వచ్చింది, నీ ఇష్టానుసారంగా శ్రమ వచ్చిందని దేవునికి దూరం అయ్యేవాడుగా ఉంటే పరలోకానికి వెళ్ళాల్సిన బదులు పరలోకానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వేరే లోకానికి వెళ్తారేమో ఆలోచన చేయండి. శ్రమ వచ్చిందని దేవునికి దూరంగా ఉండడానికి అవకాశం అనేది లేదు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడలు ఏం చేయాలంటే వారు ప్రార్థన చెయ్యాలి. ఆలోచన చేయండి. మన క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం దేవుని నమ్మితే శ్రమలేనా, ఆశీర్వాదాలు ఉండవా అని ఆలోచన చాలా వాక్య భాగాల బైబిల్ గ్రంథం చూపించడానికి అవకాశం ఉన్నప్పటికీ
ఇప్పుడు ఈ ఆరాధనలో ఉన్నటువంటి సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాత్రమే మీకు జ్ఞాపం చేస్తున్నాను. అయితే ఒక 2 వచనాలు చదివించి నేను ముగిస్తాను. మరి యేసుక్రీస్తుని నమ్మితే శ్రమలతో పాటు మనకేంటి ప్రయోజనం అంటే ఆలోచన చేస్తే, యోహాను సువార్త 15:7 ప్రభువారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మనం ఆలోచన చేస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అంటున్నారు ప్రభువారు. యోహాను సువార్త 15:7 యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండగా మాట్లాడారు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువారి ద్వారా దేవుని ద్వారా బోధించబడినటువంటి మాటల్ని మన హృదయాల్లో భద్రం చేసుకుని ఆ విధంగా మనం బ్రతికినట్లయితే ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు తప్పించే మార్గాన్ని కూడా దేవుడే మనకి చూపిస్తారు. ఆ విధంగా ఉన్నప్పుడు శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనం అడిగే ప్రతిదీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని యేసు ప్రభువారే జ్ఞాపకం చేస్తున్నారు. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చెప్తాడైన, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడట. దీనికి సంబంధించి ఇంకా మత్తయి సువార్త 6:22-33 చాలా చక్కగా యేసు ప్రభువారు ఈ లోకంలో మనకి జ్ఞాపం చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే ఒక శ్రమలేనా? కాదు. శ్రమలతో పాటు ఏముంటాయంటే ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్మితే ఎటువంటి దీవెనలో ద్వితీయోపదేశకాండం 22 దీవెనలు చెప్పుకొచ్చారైనా, అదేవిధంగా శాపాలను కూడా జ్ఞాపం చేశారు. అంటే నువ్వు శ్రమ అనుభవించిన తర్వాత ఆశీర్వాదాలు పొందుకునే అవకాశాన్ని దేవుడే ఇస్తాడని ఎంతమంది అయితే నమ్ముతారో వారందరూ శ్రమలతో పాటు ఆశీర్వాదాలు పొందుకునడానికి అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మితే శ్రమలేనా అనే అంశాన్ని ఆలోచన చేస్తే శ్రమలతో పాటు దేవుడు ఆశీర్వాదాలు కూడా ఇస్తాడనే విషయాన్ని మనందరం గ్రహించి శ్రమలు వచ్చేను దూరమయ్యే వారంగా కాకుండా శ్రమలు తట్టుకునే శక్తి దేవుడే ఇస్తాడని మనం చేసే ప్రార్థనల్లో దేవుడిని అడిగే విధానం ఏంటంటే, తండ్రి నాకు ఉన్నటువంటి శ్రమ తీసేయండి అని అడగడానికి అవకాశం లేదు. తండ్రి శ్రమను తట్టుకునే శక్తిని మీరు నాకు అనుగ్రహించండి. శక్తినిచ్చేది ఆయన, సహాయం చేసేది ఆయన. ఈ లోకంలో ఉన్నామంటే మనల్ని పరిశీలన చేసేది ఆయన. ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ క్రైస్తవుడిగా నువ్వు ఆ పేరును బట్టి దేవుని మహింపరిచేవాడుగా నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే శ్రమల వెంబడే ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలను చెప్తున్నారే తప్ప యేసు ప్రభువుని నమ్మితే శ్రమలు వస్తాయని చాలామంది వివరణ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీరు జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించినట్లయితే శ్రమ వచ్చినప్పటికీ కూడా శ్రమను తట్టుకునే శక్తిని దేవుడే ఇస్తాడు. ఆ తట్టుకునే శక్తిని తర్వాత దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి చిన్న చిన్న సమస్యలకు దేవుడికి దూరం అయ్యేవారుగా కాకుండా శ్రమను తట్టుకునే దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవులుగా, ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తూ శ్రమల వెంబడి ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా జీవించాలని మీ అందరికీ ప్రేమతో ఈ కొద్ది మాటలు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకుని యేసుక్రీస్తుని అనుసరించి ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా జీవించాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు.